నా పేరు అనురాధ. నేను మైక్రోబయాలజీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను బిఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో. దాన్ని సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా పిలుస్తారు. ఈరోజు నేను చెప్పేటటువంటి టాపిక్ ఏంటంటే వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్లో మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సైంటిస్ట్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం ఈ మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంత ఇంట్రడక్షన్ గురించి చెప్తాను. ఈ మైక్రోబయాలజీ ప్యాథాలజీ అనేది వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ లోపల ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట. ఈ వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్లో ఫస్ట్ మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 3 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇవి బయోకెమిస్ట్రీ అనేది సపరేట్ సబ్జెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అన్నది కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. ఎనాటమీ అనేది ఇది ఎనాటమీ గురించి ఎలా చెప్పాలంటే బాడీలో ఉన్నటువంటి బాడీ యొక్క స్ట్రక్చర్ గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎనాటమీ అని పిలుస్తాం. అండ్ ఫిజియాలజీ అంటే బాడీ యొక్క ఫంక్షనింగ్ గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని మనం ఫిజియాలజీ అని పిలుస్తాం అన్నమాట. స్టడీయింగ్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ అండ్ అనటోమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ తర్వాత బయోకెమిస్ట్రీ అంటే ఈ బయో మీన్స్ లివింగ్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగేటటువంటి రసాయనిక చర్యల గురించి వాటి గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని మనం బయోకెమిస్ట్రీ అని పిలుస్తాం అనమాట. బయోకెమికల్ రియాక్షన్స్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్లో చూస్తాం, దాన్ని బయోకెమిస్ట్రీ అంటాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ. ఇది కూడా ఒక సింగిల్ సబ్జెక్ట్ అయితే కాదు, ఇందులో కూడా మనకి కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్లో మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ. మైక్రో మీన్స్ స్మాల్, బయో మీన్స్ లివింగ్, ఆలజీ మీన్స్ స్టడింగ్. స్మాల్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం మైక్రోబయాలజీ అంటాం. స్మాల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే కంటికి కూడా కనిపించినటువంటి సూక్ష్మజీవులు. అంటే మన యొక్క కంటి చూపుకి ఆ ఆర్గానిజమ్స్ అనేవి కనిపించవన్నమాట. వాటిని మనం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాము. ఈ విధమైనటువంటి సూక్ష్మజీవుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ చెప్పాలంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇవి ఫంగై, బ్యాక్టీరియా, ఆల్గై ఇంకా ఎక్సెట్రా. అంటే ఫంగై, ఆల్గై, బ్యాక్టీరియా, ప్రోటోజోవా ఎక్సెట్రా ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ కిందకే వస్తాయి అన్నమాట. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ మన కంటికి కనిపించవు. వీటిని మనము మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాము. సో తర్వాత వచ్చేటప్పటికి ఈ మైక్రోబయాలజీలోని ఈ వొకేషనల్ ఎంఎల్టీ కోర్సులో మనం చదివేటప్పుడు మెడికల్ మైక్రోబయాలజీ గురించి చదువుకుంటాం. ఎందుకంటే ఈ మెడికల్ మైక్రోబయాలజీ అన్నది ఎక్కువగా అంటే రోగాల గురించి ఎక్కువగా మనం ఈ మైక్రోబయాలజీలో చదువుతాం. ఆ మైక్రో ఆర్గానిజమ్స్లో ప్యాథోజెనిక్, నాన్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అని 2 ఉంటాయి అన్నమాట. కేటగిరీస్లో చిన్న క్లాసిఫికేషన్ ఇది అనమాట. ఈ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అంటే ట్యూబర్క్లోసిస్, కలరా, ఇలాగా మనకి ఏవైతే రోగాన్ని కలుగజేసే బ్యాక్టీరియాస్ ఉంటాయో వాటిని మనము ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాస్ అని పిలుస్తామన్నమాట. ఈ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాస్ వీటి ద్వారా మనకి రోగాలు అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ డిసీజెస్ గురించి మనం ఈ మెడికల్ మైక్రోబయాలజీలో చదువుతాం. ఈ మెడికల్ మైక్రోబయాలజీ అన్నది ఏదైతే ఉందో ఇది ఒక బ్రాంచ్ అనమాట. ఎందులో బ్రాంచ్ అంటే అప్లైడ్ మైక్రోబయాలజీలో ఇది ఒక బ్రాంచ్. ఈ అప్లైడ్ మైక్రోబయాలజీలో మెడికల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ అండ్ సాయిల్ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, నెక్స్ట్ environmental microbiology. So different types of the microbiology subjects is there. So ఈ అప్లైడ్ మైక్రోబయాలజీ కిందకు వచ్చేటప్పటికి
మెడికల్ మైక్రోబయాలజీ ఒక బ్రాంచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి పెథాలజీలోకి వెళ్ళే ముందు ఈ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ అంటే ఇది ప్లాంట్స్ లోపల అంటే పంట మొక్కల్లో వాటిలో వచ్చేటటువంటి రోగాల గురించి చదివేటటువంటి శాస్త్రం అన్నమాట. అవి కూడా బ్యాక్టీరియాసే కదా కలుగజేసేది. వాటి గురించి మనం అగ్రికల్చర్ మైక్రోబయాలజీలో చూస్తాం. సాయిల్ మైక్రోబయాలజీ, ఈ సాయిల్ మైక్రోబయాలజీలో మనము సాయిల్ లోపల నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉంటాయన్నమాట. ఒక గ్రామ్ ఆఫ్ సాయిల్కి ఇంత అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి, క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అలాగనమాట సాయిల్ లోపలే చాలా మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అంటే ఇండస్ట్రీస్ అంటే చాలా వరకు ఇండస్ట్రీస్లో ఫర్మెంటేషన్ టెక్నిక్స్లో కానీ చాలా వరకు ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ చాలా వరకు ఇండస్ట్రీస్లో మనం మైక్రోబయాలజీ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి గురించి మనం చదివేటటువంటిదే ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ. అండ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ చూసినా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మైక్రోబయాలజీ యొక్క ఇది. నెక్స్ట్ పాథాలజీకి వెళ్తే మనము పాథో మీన్స్ డిసీజెస్ అనమాట, రోగాలు. ఆలజీ మీన్స్ స్టడీయింగ్. మనకి ఈ రోగాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం పాథాలజీ అంటాం. స్టడీయింగ్ అబౌట్ ది డిసీజెస్. సో ఇన్ దిస్ ఈ పాథాలజీలో మనకి ఇది కూడా ఎలాగ చెప్పుకుంటామంటే ఇందులో మనం ఓన్లీ క్లినికల్ పెథాలజీ మాత్రమే చదువుతాము. ఎందుకంటే ఈ క్లినికల్ పెథాలజీలో కూడా చాలా వరకు ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే బ్లడ్, బాడీ ఫ్లూయిడ్స్, యూరిన్ ఎక్సెట్రా ఫ్లూయిడ్స్ ఆల్మోస్ట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈ క్లినికల్ పెథాలజీ అంతేకాకుండా పెథాలజీలో ఇంకా ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయంటే ఈ పెథాలజీకి వచ్చేప్పటికి జెనెటిక్ పెథాలజీ, జనరల్ పెథాలజీ అండ్ నెక్స్ట్ హెమటాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పెథాలజీ టాపిక్స్ ఇస్తాయి. సో ఇది పెథాలజీ గురించి ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు మనం పెథాలజీ, మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో ఫస్ట్ యూనిట్ ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇంట్రడక్షన్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ ది సైంటిస్ట్ అనమాట. హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది మైక్రోబయాలజీ బై ది సైంటిస్ట్ అనమాట ఈ టాపిక్లో. దెన్ నెక్స్ట్ వచ్చేది ఒక ల్యాబ్ టెక్నీషియన్ అనేవారు తనకి కొన్ని రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్ తన యొక్క స్టడీస్లో కొన్ని రూల్స్ అనేవి నేర్చుకోవాలి. అంటే ల్యాబ్లో ఎలాగ బిహేవ్ చేయాలి, ల్యాబ్స్లో మనం ఎలాంటి ఎథిక్స్ కలిగి ఉండాలి, టైం సెన్స్ కలిగి ఉండాలా. దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి టైం సెన్స్తో పాటు మనకి ఒబీడియన్సీ కలిగి ఉండాలి, పేషెన్సీ కలిగి ఉండాలి. అంటే ఎలాగంటే మన పేషెంట్స్ పట్ల హార్డ్గా బిహేవ్ చేయకూడదు. శాంపిల్స్ తీసుకునేటప్పుడు కానీ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని అనేవి మనం నేర్చుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి ఈ వొకేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్టడీస్లో ఫస్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్కి వెళ్తారనమాట. అంటే ఈ స్టడీస్ కంటిన్యూషన్ చేస్తూనే స్టడీస్ ఎండ్ పార్ట్లో డిసెంబర్ మంత్ అలాగా ఆ టైం పీరియడ్లో వీళ్ళు క్లినికల్స్కి వెళ్తారు. రికగ్నైజ్డ్ హాస్పిటల్స్కి కానీ నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ వీళ్ళు క్లినికల్స్కి వెళ్తారన్నమాట. ఈ క్లినికల్స్కి వెళ్ళి ల్యాబొరేటరీ గురించి, వాటి యొక్క టెక్నిక్స్ గురించి, వాటి యొక్క ప్రొసీజర్స్ గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పర్సన్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ తర్వాత ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఇంటర్న్షిప్ అనేది 2 years కోర్స్ అయిపోయిన తర్వాత మాత్రమే నేర్చుకుంటారు. ఈ ఇంటర్న్షిప్లో వాళ్ళు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మాత్రమే ఎంటర్ అవుతారనమాట. ఇది కూడా వాళ్ళ అవైలబిలిటీని బట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్కి కానీ అలాట్మెంట్ అన్నది జరుగుతుంది. తర్వాత ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈ స్టూడెంట్స్ జాబ్ మేళాకు కూడా వెళ్ళి వీళ్ళు జాబ్ చేయొచ్చు అనమాట. జాబ్ మేళాలో జాబ్సే కదా, అంటే వీళ్ళ యొక్క పర్సంటేజ్ని బట్టి వీళ్ళ యొక్క టాలెంట్ని బట్టి జాబ్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనము ఈ మైక్రోబయాలజీ అండ్ పెథాలజీలో హిస్టారికల్ ఇంట్రడక్షన్ అని చెప్పాను. ఈ హిస్టారికల్ ఇంట్రడక్షన్లో
ఫస్ట్ చెప్పేటటువంటి హిస్టారికల్ ఇంట్రొడక్షన్లో ఫస్ట్ చెప్పేటటువంటి సైంటిస్ట్ పేరు ఏంటంటే యాంటోనీ వాన్ లువెన్హుక్. యాంటోనీ వాన్ లువెన్హుక్. ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్ అనేటటువంటి సైంటిస్టు 1632లో పుట్టారు. తర్వాత 1723లో మరణించారు. సో ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్ 1632-1723 ఇతని యొక్క జీవిత కాలం అన్నమాట. ఈ జీవిత కాలంలో ఈ సైంటిస్టు, ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్ అనేటటువంటి సైంటిస్టు అతని యొక్క చిన్న ఏజ్లోనే వాళ్ళ యొక్క ఫాదర్ని కోల్పోయారు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ది 5 years అనమాట. అరౌండ్ ఫిగర్ మ్యాక్సిమం 5 years ఏజ్లో చనిపోవడం తర్వాత యాంటోనీ వాన్ లువెన్హుక్ గారు తర్వాత వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో తన స్టడీస్ని కంటిన్యూస్ చేశారు. తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అంకుల్ దగ్గర నుంచి మళ్ళీ నెగిటివ్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ నెగిటివ్ ప్లేస్కి షిఫ్ట్ అవడంతో యాంటోనీ వాన్ లువెన్హుక్ అతని యొక్క బిజినెస్ ఏంటంటే క్లాత్ మేకర్ టెక్స్టైల్స్ అనమాట. ఈ క్లాత్ మేకర్ టెక్స్టైల్స్లో మ్యాక్సిమం అతని మ్యారేజ్ కూడా టెక్స్టైల్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళ డాటర్నే చేసుకున్నారు. తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ మ్యాక్సిమం 40 years ఏజ్ ఆఫ్ ది అంటే 40 సంవత్సరాల ఏజ్, అటు ఇటుగా 40 సంవత్సరాల ఏజ్లో తన యొక్క సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని స్టార్ట్ చేశారు. మైక్రోబయాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఈ మైక్రోబయాలజికల్ ఎక్స్పెరిమెంట్స్లో ఇతను లెన్సెస్ని ఉపయోగించి ఆబ్జెక్టివ్స్ని చూడడం అనేది ఇష్టంగా ఉండేదన్నమాట ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్కి. ఈ ఆబ్జెక్టివ్స్ని ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టారో ఆ టైం పీరియడ్లోనే ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్ కొన్ని సూక్ష్మజీవుల్ని ఆ లెన్సెస్ని ఉపయోగించి చూడడం స్టార్ట్ చేశారు. ఈ సూక్ష్మజీవుల్ని చూడడంతో పాటు వాటర్లోను, సాయిల్లోను, నెక్స్ట్ బ్లడ్ శాంపిల్స్లోను, ఇలా కొన్ని స్క్రాపింగ్స్లోను అంటే కొన్ని వివిధ రకాల స్పెసిమెన్స్ని కలెక్ట్ చేసి అందులో బ్యాక్టీరియాస్ని చూడడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ బ్యాక్టీరియాని ఇతనే చూశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ కూడా అని పిలుస్తారు కొంతవరకు. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యాంటోనీ వాన్ లువెన్హుక్ మనకి ఒక సింపుల్ మైక్రోస్కోప్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సింపుల్ మైక్రోస్కోప్. ఈ సింపుల్ మైక్రోస్కోప్ అనేది మనము ఒక సింగిల్ లెన్స్తో ఉంటుంది. ఈ సింపుల్ మైక్రోస్కోప్ని మనం మైక్రో ఆర్గానిజమ్స్ చూడడానికి ఉపయోగిస్తాము. ఈ మైక్రోస్కోప్స్ అనేవి అసలు ఎందుకు ఉపయోగపడతాయి, వేటిని దేనికోసం ఉపయోగపడతాయి? మైక్రో ఆర్గానిజమ్స్ని చూస్తారు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఈ మైక్రోస్కోప్స్ అనేవి చాలా వరకు యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట హాస్పిటల్ ఫీల్డ్లో కానీ స్టడీస్లో కానీ. ఎందుకనంటే ఈ మైక్రోస్కోప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ చెప్పాలంటే హాస్పిటల్స్లో డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ మైక్రోబయాలజీకి సంబంధించి కానీ ప్యాథాలజీకి సంబంధించి కానీ చాలా వరకు మైక్రోస్కోప్ని ఉపయోగించే రిపోర్ట్స్ ఇస్తారన్నమాట. బయోకెమిస్ట్రీ వాటిలో అనలైజెస్ని అలాంటి వాటిని ఉపయోగించుకున్న కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించిన మైక్రోబయాలజీలో కానీ ప్యాథాలజీలో కానీ మైక్రోస్కోప్ లేనిదే రిపోర్ట్స్ అనేవి చాలా వరకు స్పీడ్గా కదలవు. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లడ్ లోపల పారాసైట్స్ చూడాలన్నా, బ్లడ్ లోపల బ్యాక్టీరియాస్ చూడాలన్నా మనం మైక్రోస్కోప్ని మాత్రమే ఉపయోగిస్తాము. అంతేకాకుండా మనకి మలేరియా ఫీవర్ ఉందా లేదా అని చూడడానికి కూడా మనం స్లైడ్ ప్రిపేర్ చేసి మైక్రోస్కోప్లోనే చూస్తాము. తర్వాత వచ్చేటప్పటికి యూరిన్లో మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ఇన్ఫెక్షన్లో మనకి అంటే ఏమైనా క్రిస్టల్స్ వస్తున్నాయా, పస్సెల్స్ వస్తున్నాయా, అలాంటివన్నీ కూడా మనము మైక్రోస్కోప్లోనే చూసి ఈ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకి పస్సెల్స్ వస్తున్నాయి యూరిన్ లోపల, కొన్ని క్రిస్టల్స్ వస్తున్నాయి యూరిన్ లోపల అని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇస్తాం. ఇంకా పెథాలజీలో అయితే వచ్చేప్పటికి టిష్యూస్ అన్నిటినీ మనం హిస్టోపెథాలజీ అయితే 100% చాలా వరకు ఈ మైక్రోస్కోప్ మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎందుకని అంటే ప్రతి ఒక్కటి మనం స్ట్రెయిన్ చేసి
ప్రాసెస్ చేసి మైక్రోస్కోప్లో మాత్రమే చూస్తాము. మైక్రోస్కోప్లో చూసినప్పుడు వాళ్ళకి క్యాన్సర్ ఉందా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా సెల్స్ లోపల, అలాంటివన్నీ మనము మైక్రోస్కోప్లో మాత్రమే చూసి రిపోర్ట్ ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకి క్యాన్సర్స్ బెనైన్స్ ఉన్నాయా, మ్యాలిగ్నెన్సీస్ ఉన్నాయా, ఆపరేషన్ చేయవచ్చా, చేయకూడదా, పేషెంట్ స్టేజ్ ఎలాంటి స్టేజ్లో ఉంది, అలాంటి రిపోర్ట్స్ అన్నీ మనము ఈ యొక్క ప్రొసీజర్ని ఉపయోగించి మైక్రోస్కోప్ని ఉపయోగించే రిపోర్ట్ ఇస్తాం. సో చూడండి ల్యాబ్ టెక్నీషియన్ ఎంత రోల్ ప్లే చేస్తున్నారు. శాంపిల్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి రిపోర్ట్ డయాగ్నోస్ చేసిన రిపోర్ట్ని డాక్టర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ టెక్నీషియన్స్ అనేవాళ్ళు యాక్యురేట్గా స్పెసిమెన్ కలెక్ట్ చేసుకొని యాక్యురేట్గా రిజల్ట్ కరెక్ట్గా ఇవ్వటం వల్ల వీళ్ళకి ఇన్ టైంలో ట్రీట్మెంట్ వస్తుంది, ఇన్ టైంలో రికవరీ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరంటే లూయిస్ పాస్చర్. ఈ లూయిస్ పాస్చర్ వచ్చేప్పటికి ఈయన ఒక ఇంపార్టెంట్ సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లూయిస్ పాస్చర్ గారు, ఈ లూయిస్ పాస్చర్ ఇతని యొక్క ఏజ్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే లూయిస్ పాస్చర్ ఒక థర్డ్ చైల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళ ఫాదర్కి. నెక్స్ట్ లూయిస్ పాస్చర్ తన యొక్క చిన్నతనంలో చాలామంది మనుషులు కుక్క కరవడం వల్ల, హైడ్రోఫోబియా డిసీజ్ వల్ల, సిమ్టమ్స్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వడము, అది దాన్ని కరవడం వల్ల వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్కి వాళ్ళు సఫర్ అవ్వటము, ఇలాంటివన్నీ చూసి తను ఆలోచిస్తూ ఉండేవారనమాట. దానికి ఎలాగైనా క్యూరింగ్ ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేవారు చిన్నతనంలో. తర్వాత వచ్చేటప్పటికి లూయిస్ పాస్చర్ తను ఎక్కువగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేయడానికి ఇష్టపడేవాళ్ళు అనమాట లూయిస్ పాస్చర్. అంతేకాకుండా చాలా చాలా మంచి పెయింటింగ్స్ కూడా వేసేవారంట. లూయిస్ పాస్చర్ తన యొక్క స్టడీస్ కెరియర్లో చాలా అవార్డ్స్ అందుకున్నారు, చాలా సర్టిఫికేట్స్ అందుకున్నారు తన యొక్క కెరియర్లో. లూయిస్ పాస్చర్ ఇతను ర్యాబీస్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు, ఆంథ్రాక్స్ డిసీజెస్ గురించి, అలాంటి వాటి గురించి చాలా ఎగ్జామినేషన్స్ చేశారనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫర్మెంటేషన్ గురించి చెప్పుకుందాం. ఈ ఫర్మెంటేషన్ టెక్నిక్ ద్వారా, అంటే ఈ ఫర్మెంటేషన్ టెక్నిక్లో ఎలాగంటే ఇది ఒక ఫర్మెంటేషన్ అనేది ఒక పులియబెట్టేటటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియాని మనం ఉపయోగిస్తామన్నమాట. అంటే మీకు నేను చెప్పాను బ్యాక్టీరియాస్ అనేవి రోగాల్ని కలిగించేవి అని. వీటిలో ఇంకో కేటగిరీస్ కూడా ఉంటాయి అన్నమాట, యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎలాగంటే పాలల్లోనూ మజ్జిగలోనూ ఉండేటటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి, మనం ఫుడ్లో తీసుకునేటువంటి చీజ్ వీటిల్లో కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి, చాలా వాటిలో బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. అవి మనకి యూస్ఫుల్గా ఉంటాయి. మన స్టమక్ లోపల కొన్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, కొన్ని రియాక్షన్స్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ బ్యాక్టీరియాస్. అలాగే ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అంటే బీర్, వైన్ ఇలాంటి ప్రక్రియ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ బ్యాక్టీరియాస్ని ఉపయోగించి, ఫంగైస్ని ఉపయోగించి చేస్తామన్నమాట. అంటే మనం గ్రేప్స్ని ఉపయోగించి, ఈ యొక్క ఫంగైస్ని ఉపయోగించి మనం వైన్ని, బీర్ని మనం తయారు చేసుకున్న తర్వాత ఇండస్ట్రీస్ లోపల ఈ వైన్ కానీ బీర్ కానీ ఇదేదైతే ఉందో స్పాయిలేజ్ అవటం అనేది జరుగుతుందన్నమాట, బీర్ కానీ వైన్ కానీ. సో స్పాయిలేజ్ అవటం వల్ల ఇండస్ట్రీస్ లోపల ఈ ఇండస్ట్రీస్కి అంటే బిజినెస్కి కొంచెం నష్టం వస్తుంది. నష్టం అనేది రావడం వల్ల ఏమవుతుందంటే ఈ లూయిస్ పాస్చర్ అనేటటువంటి సైంటిస్ట్ దాని లోపల స్టెరిలైజేషన్ అనేటటువంటి ఒక చిన్న టెక్నిక్ని ఉపయోగించారు. ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్ ఇప్పుడు చాలా పెద్దగా యూజ్ చేస్తున్నారనమాట హాస్పిటల్స్లో కానీ బయట కానీ. ఎందుకంటే హాస్పిటల్స్లో ఆపరేషన్ చేయాలన్నా స్టెరిలైజేషన్ కావాలి, ఒక నీడిల్ పెట్టి గుచ్చాలన్నా స్టెరిలైజేషన్ కావాలి, ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా స్టెరిలైజేషన్ కావాలి, ఇప్పుడు మనకి ఆపరేషన్కి ఒక డ్రెస్ వేసుకోవాలన్నా స్టెరిలైజేషన్ కావాలి. అంటే స్టెరిలైజేషన్ని ఇప్పుడు మనం ప్రతి ఒక్క చోట ఉపయోగించుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం శానిటైజర్ యూజ్ చేసుకుంటున్నాం చేతులకి, అది కూడా ఒక రకమైన స్టెరిలైజేషనే. సో ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్లో అసలు స్టెరిలైజేషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నా చేతి పైన ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి అనుకుందాం. ఈ బ్యాక్టీరియాస్ అన్నిటిని మనం తీసివేయాలి, అంటే వాటిని చంపేయాలి, లేదంటే
తీసివేయాలి. ఆ ప్రొసీజర్ని మనం స్టెరిలైజేషన్ అంటాం. ఏదైనా ఒక వస్తువు పైన ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ని లేదంటే వస్తువు పైన ఉండేటువంటి వాటిని చంపేయటము లేదా తీసివేయటం అనేటటువంటి ప్రక్రియని మనం స్టెరిలైజేషన్ అని పిలుస్తాం అన్నమాట. ఆ టెక్నిక్ని ఉపయోగించి మనము ఈ యొక్క ఫర్మెంటేషన్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి వైన్ని బీర్ని మనం స్టెరిలైజేషన్ చేస్తాం. సో ఫర్మెంటేషన్ టెక్నిక్ ద్వారా ఈ సైంటిస్ట్ ఫర్మెంటేషన్ టెక్నిక్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి వైన్ని బీర్ని వాటన్నిటిని స్టెరిలైజేషన్ చేశారనమాట. సో అంతేకాకుండా ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అంటే హాట్ ఎయిర్ ఓవెన్ని, ఆటోక్లేవ్ని ఇలాంటి స్టెరిలైజేషన్ టెక్నిక్స్ని కూడా లూయిస్ పాస్చర్ సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ స్టెరిలైజేషన్లో ఫస్ట్ స్టెరిలైజేషన్లో మెయిన్గా వచ్చేప్పటికి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫిజికల్, సెకండ్ వచ్చేప్పటికి కెమికల్. ఇది మెయిన్. ఫిజికల్లో వచ్చేప్పటికి ఫిల్ట్రేషను, రేడియేషను ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో వచ్చేప్పటికి ఒక ప్రొసీజర్ ఏంటంటే మాయిస్ట్ హీట్ అండ్ డ్రై హీట్. మాయిస్ట్ హీట్ అండ్ డ్రై హీట్. ఎందుకని నేను మాయిస్ట్ హీట్, డ్రై హీట్ గురించి చెప్తున్నానంటే లూయిస్ పాస్చర్ సైంటిస్ట్ వచ్చేప్పటికి ఇతను మనకి ఆటోక్లేవ్ని హాట్ ఎయిర్ ఓవెన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆటోక్లేవ్ని హాట్ ఎయిర్ ఓవెన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆటోక్లేవ్ ఏమో మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్ని యూజ్ చేసుకొని పనిచేస్తుంది. హాట్ ఎయిర్ ఓవెన్ ఏమో డ్రై హీట్ స్టెరిలైజేషన్ని యూజ్ చేసుకొని పనిచేస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్లో మాయిస్ట్ హీట్కి వచ్చేప్పటికి ఆటోక్లేవ్ అనుకుందాం. ఆటోక్లేవ్ వచ్చేప్పటికి ఇప్పుడు నవ్వే డేస్లో మనకి ఒక గన్ మెటల్తోనూ ఒక స్టెయిన్లెస్ స్టీల్ మెటల్తోనూ తయారు చేసి మనకి మార్కెట్లో రన్ అవుతుంది. సో వీటిల్లో వచ్చేప్పటికి ప్రెజర్ గేజ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుంది, ఇన్లెట్ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే మనం అందులో వాటర్ వేసి మనం ఏవైతే స్టెరిలైజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని అంటే ఫోర్సిప్స్ కానీ, టూత్ పిక్స్ కానీ అలాగా మనం హాస్పిటల్స్లో సర్జరీకి ఉపయోగించేటటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ అన్నిటిని మనం ఈ ఆటోక్లేవ్లో పెట్టేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఒక డెంటిస్ట్ ఉన్నారు. మా డెంటిస్ట్ వచ్చేప్పటికి వాళ్ళ దగ్గర మనకి స్పాచులాస్, స్కాల్పల్స్, నెక్స్ట్ వచ్చేప్పటికి టూత్ ఫోర్సిప్స్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట మనకి హాస్పిటల్స్లో. అవి మనం ఒక పేషెంట్కి యూజ్ చేసి ఇంకొక పేషెంట్కి యూజ్ చేయకూడదు. ఎందుకంటే అలాగ యూజ్ చేయటం వల్ల సలైవా కంటామినేటెడ్ డిసీజెసే కాకుండా బ్లడ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అంటే నోటి ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, వాటిలో ట్యూబర్క్లోసిస్ ఒకటి, నిమోనియా ఒకటి అనమాట. ఇక మన ఒకరి నోట్లో ఒకరికి వెళ్ళడం వల్ల స్ప్రెడ్ అవుతుంది, అదొకటి మనం ఆపుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి క్యావిటీస్ ఉన్నాయి అంటే పిప్పళ్ళు ఉన్నాయి అనుకుందాం, వాటిలో పెట్టి ఫోర్సిప్ని పెట్టి కదిలిస్తారు, బ్లడ్ లీకేజ్ అయ్యింది. బ్లడ్ లీకేజ్ అవటం వల్ల వాటిని మళ్ళీ ఇంకొకరికి యూజ్ చేయడం వల్ల బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి డిసీజెస్ ఉంటాయి. సో ఇలాగ మనకి చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి. బ్లడ్ ద్వారా అయితే సో మెనీ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మనం ఆపడానికి స్టెరిలైజేషన్ అనే టెక్నిక్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు వాటన్నిటిని ఆటోక్లేవ్లో పెట్టి స్టెరిలైజ్ చేసి వేరే పేషెంట్కి యూజ్ చేసుకుంటే మనం డిసీజెస్ని చాలా వరకు ఆపగలుగుతాం. అంటే ఒక పేషెంట్ నుంచి డిసీజ్ని ఇంకో పేషెంట్కి రాకుండా మనం కాపాడగలుగుతాం. సో అందుకని మనం ఈ ఆటోక్లేవ్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా హాస్పిటల్స్లో ప్రతి ఒక్కటి అనమాట మనం వేసుకున్న యాప్రోన్ దగ్గర నుంచి వేసుకునేటటువంటివి ప్రతి ఒక్కటి, గ్లౌస్ దగ్గర వరకు ప్రతి ఒక్కటి అనమాట, ప్రతి ఒక్క థింగ్ని, ఇన్స్ట్రుమెంట్ని మొత్తాన్ని స్టెరిలైజ్ చేస్తారు. ఇంకా ఆపరేషన్ థియేటర్స్ అయితే మొత్తం రూమ్ మొత్తం స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టెరిలైజేషన్ని అంత బాగా యూజ్ చేస్తున్నారు. వీటిల్లో వచ్చేప్పటికి మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్లో మనం ఆటోక్లేవ్ యూజ్ చేస్తున్నాం. ఆటోక్లేవ్కి 121 డిగ్రీ సెంటిగ్రేడ్స్ అనమాట. 121 డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర మనం ఆటోక్లేవ్ని యూజ్ చేస్తున్నాం. టెంపరేచర్ 15 LBS ప్రెజర్స్ని LBSలో కొలుస్తారు ఎప్పుడు. నెక్స్ట్ ఈ ఆటోక్లేవ్ని ఉపయోగించి మనం బ్యాక్టీరియాస్ని మనం స్టెరిలైజ్ చేయడం వల్ల బ్యాక్టీరియాస్ని మనం కాగ్యులేట్ చేయడం ద్వారా లేదా వాటిని డిస్ట్రాయ్ చేయడం ద్వారా చంపేయగలుగుతున్నాం టెంపరేచర్కి. నెక్స్ట్ డ్రై హీట్ స్టెరిలైజేషను. ఈ డ్రై హీట్ స్టెరిలైజేషన్లో మనం హాట్ ఎయిర్ ఓవెన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ హాట్ ఎయిర్ ఓవెన్ అనేది ఒక
చిన్న ర్యాక్ లాగా ఉంటుంది అనమాట, ఒక బాక్స్ లాగా. ఈ హాట్ ఎయిర్ ఓవెన్లో కూడా టెంపరేచర్ సెట్టింగ్, టైం సెట్టింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆన్ ఆఫ్ బటన్స్ మొత్తం ఉంటాయి. ఈ హాట్ ఎయిర్ ఓవెన్లో ర్యాక్స్గా ఉంటుంది. ఈ ర్యాక్స్లో మనము గ్లాస్ వేస్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు, లిక్విడ్స్ లాంటివి పెట్టుకోకూడదు. అంటే నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ హాట్ ఎయిర్ ఓవెన్ ఇది ఒక డ్రై హీట్ ప్రొసీజర్ అనమాట. ఇందులో మనం వాటర్ అలాంటివి మాత్రం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పౌడర్స్ లాంటివి అంటే కొంచెం పేలేటటువంటి నేచర్ ఉన్నటువంటి వాటివి మనం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి మనం స్టెరిలైజ్ చేయకూడదు. ఎందుకంటే బర్న్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మనం గ్లాస్ వేస్ని దాని లోపల పెట్టి, అంటే ఏవేవైతే గ్లాస్ వేస్ని ఏ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే మనం లోపల పెట్టి స్టెరిలైజ్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని చక్కగా నీట్గా కడిగేసి క్లీన్ చేసి వాటర్ వేపర్స్ అనేవి లేకుండా నీట్గా క్లీన్ చేసేసి ర్యాప్ చేసి వాటిని మనం ఆ యొక్క హాట్ ఎయిర్ ఓవెన్లో ర్యాక్స్లో పెడతాం అన్నమాట. పెట్టిన తర్వాత దానికి ఒక కంట్రోలర్ అనమాట, అంటే బ్రౌన్స్ ట్యూబ్స్ కానీ కొన్ని స్పోర్ట్స్ కానీ మనం అందులో పెడతాం. అంటే ఎందుకు ఇవి పెడతామంటే మనం పెట్టినటువంటి గ్లాస్ వేస్ కానీ థింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా స్టెరిలైజేషన్ జరిగిందా లేదా, అంటే ప్రాపర్గా దానిపైన ఏమైనా కంటామినేషన్ ఉంటే చనిపోయిందా లేదా, పోయిందా లేదా అని మనం అబ్జర్వేషన్ కోసం ఇలాంటివి పెడతాం అన్నమాట. సో దెన్ నెక్స్ట్ టైం సెట్ చేస్తాం. ఈ టైమింగ్స్ అనేవి ఒక్కొక్క చోట అంటే టైమింగ్స్ని బట్టి ఉంటుంది, ప్లస్ టెంపరేచర్కి బేస్ చేసుకుని కూడా టైమింగ్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట హాట్ ఎయిర్ ఓవెన్కి. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ హాట్ ఎయిర్ ఓవెన్ని మనం ఎప్పుడైతే ఆన్ చేసిన కాడి నుంచి ఓపెన్ చేసేంత వరకు, టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు హాట్ ఎయిర్ ఓవెన్ని మధ్యలో ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ప్రాపర్గా స్టెరిలైజేషన్ జరగదు. నెక్స్ట్ ఏంటంటే స్టెరిలైజేషన్ అయిపోయిన వెంటనే మనం డోర్ వెంటనే ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయటం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి గ్లాస్ వేస్ అలాంటివి ఏవైనా, అంటే లోపల ఇప్పటి వరకు పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ అవడం వల్ల ఆ టెంపరేచరు కొంత టైం ప్రొలాంగ్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే బయట ఉన్నటువంటి కూల్ టెంపరేచర్కి ఒక్కసారిగా ఈ హాట్గా ఉన్న గ్లాస్ వేర్ ఫోకస్ అవ్వటం వల్ల టెంపరేచర్ వేరియేషన్ రావడం వల్ల గ్లాసెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ద నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్ అంటున్నాను. హాట్ ఎయిర్ ఓవెన్ అంటే ఇందులోపల హాట్గా ఉండేటటువంటి ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అందుకని మనం లోపల పెట్టేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్రీగా ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి కొంచెం వీలుగా అడ్జస్ట్ చేసి పెట్టాలన్నమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి లూయిస్ ప్యాచర్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఇవి కాకుండా అప్పట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అంటాం. ఏంటి ఆ డిస్టర్బెన్సెస్ అంటే, ఇప్పుడు కాటన్ సీడ్స్ ఉన్నాయి కదా, కాటన్ సీడ్స్ అనేవి కాటన్ క్రాప్ అనేది సరిగా ఇదవ్వలేదంట, అంటే సరిగా క్రాప్ ప్రొడక్షన్ రాలేదంటాం. ఎందుకని ప్రొడక్షన్ సరిగా రాలేదు, థ్రెడ్డింగ్ ఫార్మేషన్ సరిగా లేదు అంటాం. ఎందుకని లేదు అని మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఆ కాటన్ సీడ్ని వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమని తెలిసిందంటే లూయిస్ ప్యాచర్ గారికి దాని లోపల ఒక సూక్ష్మమైనటువంటి సూక్ష్మజీవులు అనేవి ఉండడం వల్ల ఈ క్రాప్ అనేది దెబ్బతింటుంది, అందుకని ప్రొడక్షన్ అనేది మనకి సరిగా రావటం లేదు అని ఇతను డిమాన్స్ట్రేట్ చేశారంట లూయిస్ ప్యాచర్ గారు. సో అప్పుడు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవుల వల్ల పంట కూడా కొంతవరకు పాడవుతుంది, దానివల్ల మనకి క్రాప్ కూడా సరిగా రావట్లేదని చెప్పారు. అంతేకాకుండా లూయిస్ ప్యాచర్ ఈ సైంటిస్ట్ మనకి ర్యాబీస్ గురించి వ్యాక్సిన్స్ కానీ కొన్ని ఆంథ్రాక్స్ డిసీజెస్ గురించి కానీ అలాంటి కొన్ని వాటి గురించి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ ఇందాక నుంచి ర్యాబీస్ అని చెప్తున్నాం. ర్యాబీస్ అంటే ఏంటి? ర్యాబీస్ అన్నది కుక్క కరవడం వల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఆ వ్యాధిని కలిగజేసేది ఏంటంటే ర్యాబ్డో వైరస్. ఈ ర్యాబ్డో వైరస్ ఒక ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. ఈ వైరస్ అనేది కుక్క ఎప్పుడైతే మనల్ని బైట్ చేస్తుందో, అంటే కుక్క ఎప్పుడైతే మనల్ని కరిసినప్పుడు దాని యొక్క సెలవరీ గ్లాండ్స్లో దాని యొక్క నోట్లో డిపాజిట్ అయి ఉన్నటువంటి వైరస్ మన యొక్క బాడీ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ ఎలా అవుతుంది అంటే దాని యొక్క టూత్స్ అనేవి మన బాడీ లోపలికి ప్రిక్ అవుతాయి. ప్రిక్ అయినప్పుడు ఆ ప్రిక్కింగ్స్ ద్వారా ఈ యొక్క వైరస్ అనేది మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన వైరస్ స్లోగా పెనిట్రేట్ అయిపోయి మన బాడీ లోపల బ్లడ్ వెసల్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వడం వల్ల ఈ యొక్క ర్యాబ్డో వైరస్
ఎక్కడ మనల్ని దెబ్బతీస్తుంది అంటే మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని దెబ్బతీస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని దెబ్బతీయటం వల్ల మనకి హైడ్రోఫోబియా అనేటటువంటి డిసీజ్ వస్తుంది, ర్యాబిస్ అనేటటువంటి డిసీజ్ వస్తుంది. సో ఈ ర్యాబిస్ అన్నది ఇలాగ మనకి స్ప్రెడ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని ఈ లూయిస్ పాస్చర్ సైంటిస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఆంథ్రాక్స్ గురించి స్టడీస్ చేశారని చెప్తున్నాం. ఆంథ్రాక్స్ అంటే ఇది మనకి షీప్స్ వల్ల వచ్చేటటువంటి ఒక డిసీజ్ అనమాట. అది మనకి ఎయిర్ ద్వారా రావచ్చు, మనం వాటిని తిన్నప్పుడు ప్రాపర్గా కుక్ చేసుకోకపోవడం వల్ల కూడా రావచ్చు, లేదా వాటి యొక్క వేస్ట్ మెటీరియల్స్ దగ్గర, అంటే ఫార్మర్ ఏరియాస్లో, అంటే ఎవరైతే షీప్స్ని పెంచడం స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు కాళ్ళ దగ్గర కట్స్ ఉన్నా, కాళ్ళు తెగినా, చేతులు తెగినా వాటి దగ్గర క్లీన్ చేస్తూ ఉంటారు కదా, ఆ సిచ్యువేషన్స్లో ఆ బ్యాక్టీరియా అంటే ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలాగనే రావచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఊల్, అంటే మనం వాటితో ఎక్కువ రిలేషన్ కలిగి ఉంటాం, ఎందుకంటే పెంచే వాళ్ళు దాంతో ఎక్కువ రిలేషన్ కలిగి ఉంటారు. అప్పుడు ఎన్విరాన్మెంట్లో దాని యొక్క థ్రెడ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ థ్రెడ్స్ని మనకు తెలియకుండానే పీల్ చేసుకుంటాం. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అనమాట, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దెన్ నెక్స్ట్ మనం ప్రాపర్గా కుక్ చేసుకుని తినకపోవడం వల్ల కూడా రావచ్చు. సో ఇలాగా డిసీజెస్ అనేవి ఒక ప్రాపర్ వేలో కాకుండా డిఫరెంట్ వేస్లో కూడా మనకి వచ్చేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇలాంటి థింగ్స్ అన్నింటినీ మనకి లూయిస్ పాస్చర్ గారు ఇన్వైట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత వచ్చేప్పటికి జోసెఫ్ లిస్ట్. ఇంకొక థింగ్ ఏంటంటే లూయిస్ పాస్చర్ గారు అతని యొక్క ఎక్స్పెరిమెంటల్ లైఫ్లో కొన్నిటిని కోల్పోయారు. ఎలాగంటే తనకి 5 చిల్డ్రన్స్లో 2 చిల్డ్రన్స్ని చనిపోవడం జరిగిందనమాట ఇలాంటి డిసీజెస్తోనే. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి జోసెఫ్ లిస్టర్. ఈ జోసెఫ్ లిస్టర్ వచ్చేప్పటికి ఇతన్ని ఎలాగో చెప్పుకుంటామంటే మనం ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని చెప్పుకుంటాం అనమాట ఈ జోసెఫ్ లిస్టర్ గారిని. ఎందుకని ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని చెప్పుకుంటామంటే, ఫస్ట్ మనం ఈ జోసెఫ్ లిస్టర్ అనేటటువంటి సైంటిస్టు 1827లో జన్మించారు. నెక్స్ట్ 1912లో మరణించారనమాట. ఇది ఇతని యొక్క జీవిత కాలము. 1827లో జన్మించారు. నెక్స్ట్ 1912లో ఇతను మరణించారు. ఈ జోసెఫ్ లిస్టరు తన యొక్క లైఫ్లో చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ అలాంటివి అయితే చేశారు. ఇంకొక విషయం ఏంటంటే యాంటనీ వాన్ లూవెన్హక్ కానీ లూయిస్ పాస్చర్ కానీ వీళ్ళందరూ జర్మ్ థియరీ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. జర్మ్ థియరీ అనేది అప్పట్లో చాలా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు ఎలాగ చెప్పాలంటే ఇక్కడ ఒక టేబుల్ పైన ఒక మీట్ కానీ, ఒక ఫుడ్ కానీ, ఒక బ్రెడ్ కానీ పెట్టాము. దానిలో ఫంగై ఫార్మేషన్ జరుగుతుంది, లేదంటే మీట్ ఫార్మేషన్, అంటే అవి చనిపోతున్నాయి. ఎందుకు అంటే దానిలో బ్యాక్టీరియా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది అప్పట్లో ఎవరికి తెలియదు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, గాలి ద్వారా వస్తుందా, దుమ్ము ద్వారా వస్తుంది, ఎవరికి తెలియలేదు. ఆ జర్మ్ థియరీ గురించి వీళ్ళందరూ స్టడీస్ చేశారనమాట. వీళ్ళు అంటే లూయిస్ పాస్చర్ కానీ వీళ్ళెవరు కానీ దాని గురించి ప్రూవింగ్ అనేది ఇవ్వలేదు జర్మ్ థియరీ గురించి. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి జోసెఫ్ లిస్టర్ గారు, ఇతన్ని ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని కూడా పిలుస్తారనమాట. ఈ జోసెఫ్ లిస్టర్ గారు ఇతను ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఒక స్టెరిలైజింగ్ థింగ్ అనమాట. స్టెరిలైజింగ్ థింగ్ అని ఎలాగో చెప్పాలంటే కార్బోలిక్ యాసిడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనము నవీడేస్లో ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ జరుగుతుంది అంటే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ రూమ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి టెక్నీషియన్స్ దగ్గర నుంచి, నర్సెస్ దగ్గర నుంచి, డాక్టర్ దగ్గర వరకు, పేషెంట్ వరకు, ఈవెన్ ప్రతి ఒక్కరు స్టెరిలైజింగ్ జరగాలి. ఎలాగ స్టెరిలైజింగ్ జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేప్పటికి రూమ్ ప్రాపర్గా స్టెరిలైజేషన్ జరగాలి. ఆ తర్వాత బెడ్, ఆ తర్వాత యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజేషన్ జరగాలి. ఆ తర్వాత వచ్చేప్పటికి అక్కడికి వచ్చేటటువంటి ఎక్విప్మెంట్స్, క్యాథెటర్స్ కానీ, యూరినరీ బ్యాగ్స్ కానీ, అతనికి యూజ్ చేసేటటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో మిషన్స్ కానీ మొత్తం ప్రాపర్గా స్టెరిలైజేషన్ జరిగిందా లేదా అని మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత
ఎంటర్ అయ్యేటప్పుడు ఆ డాక్టర్స్ కూడా ఆప్రాన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి స్టెరిలైజ్డ్ ఇస్తారు, గ్లవ్స్ స్టెరిలైజ్డ్, మొత్తం స్టెరిలైజ్డ్ యూజ్ చేసుకుంటున్నాం. యూజ్ చేసి కూడా మనం అతనికి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నాం, ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ 60s, 70s, 80s అని చెప్తున్నాను కదా, ఆ టైంలో సర్జరీస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఎవరు ఫాలో అవ్వలేదు. ఎందుకంటే స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అప్పటి వరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఆపరేషన్ చేసినటువంటి పేషెంట్ కారణం తెలియకుండానే చనిపోతున్నాడు. కారణం తెలియకుండానే చనిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, అంటే ఇంత కష్టపడి ఆపరేషన్ చేసి కూడా పేషెంట్ చనిపోతున్నాడు, అది ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, దేనివల్ల వస్తుంది అని అప్పట్లో కొంతమంది స్నానం చేసి వెళ్ళేవాళ్ళంట ఆపరేషన్కి. ఆ తర్వాత ఈ జోసెఫ్ లిస్టర్ అనే సైంటిస్టు కార్బోలిక్ యాసిడ్ అనేటటువంటి సబ్స్టెన్స్ని స్ప్రే చేయటం స్టార్ట్ చేశారు. అది స్ప్రే చేయటం వల్ల గాలిలో ఉన్న బ్యాక్టీరియాని కొంతవరకు ఆపగలిగారు. సో దీనివల్ల కంటామినేషన్ అనేది కొంచెం వరకు తగ్గింది. దానివల్ల ఏంటంటే ఆపరేషన్స్లో కొంతగానో ఇంప్రూవ్మెంట్స్ అనేవి వచ్చినాయి. తర్వాత ఈ జోసెఫ్ లిస్టర్ అనేటటువంటి సైంటిస్టు ఇంకా ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే, ఈయన ఇంట్రడ్యూస్ చేసింది ఒకటి టెక్నిక్, కార్బోలిక్ యాసిడ్ని స్టెరిలైజేషన్ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఇతను లూయిస్ పాస్చర్ ఇంట్రడ్యూస్ చేసిన స్టెరిలైజేషన్ టెక్నిక్స్ని యూజ్ చేశాడు. అంటే లూయిస్ పాస్చర్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంటే ఇన్స్ట్రుమెంట్స్ని మనం స్టెరిలైజ్ చేసుకోవచ్చు, ఇలాంటి ప్రొసీజర్స్ మనం యూజ్ చేయాలంటే అలాంటి ప్రొసీజర్స్ని ఆపరేషన్ థియేటర్స్లోని ఇలాంటి సిచ్యువేషన్స్లో అప్లై చేశారనమాట. అంటే అలాంటివి బెటర్గా ఉన్నవి, రిజల్ట్ మనకి బెటర్గా వస్తుంది, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని అలాంటి స్టెరిలైజేషన్ టెక్నిక్స్ని ఇతను అప్లై చేశాడు. అప్లై చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది బెటర్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి రాబర్ట్ కోచ్. ఈ రాబర్ట్ కోచ్ గురించి చెప్పాలంటే చాలా కంట్రిబ్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఇతను చాలా కనిపెట్టారు ఈ రాబర్ట్ కోచ్ గారు. అందుకని రాబర్ట్ కోచ్ని మనం ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని పిలుస్తామన్నమాట రాబర్ట్ కోచ్ని. సో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటే రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అయినప్పటికీ ఈ రాబర్ట్ కోచ్ ఇంకా ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారో చెప్తాను. ఇతను 1843లో పుట్టారన్నమాట. తర్వాత 1910లో మరణించారు. 1843 హిస్ బోర్న్ అండ్ 1910 హిస్ గోయింగ్ టు డెత్. సో రాబర్ట్ కోచ్ సైంటిస్ట్ని మనం ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని పిలుస్తాము. ఎందుకనంటే ఈ రాబర్ట్ కోచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టెక్నిక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఎలాగ చెప్పాలి, ఒక యానిమల్కి ఒక డిసీజ్ వచ్చింది అనుకుందాం. యానిమల్కి డిసీజ్ వచ్చినప్పుడు ఆ యానిమల్ దగ్గర నుంచి బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసేవారు. ఐసోలేట్ చేసి దాన్ని కల్చర్ చేసేవారు. కల్చర్ అనే టెక్నిక్ అనేది అనే వర్డ్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ వినిపించలేదు, ఏ సైంటిస్ట్ దగ్గర కూడా మనకి వినిపించలేదు. కల్చర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ రాబర్ట్ కోచ్. నెక్స్ట్ మీకు నేను మొదటి నుంచి స్టెయిన్ చేస్తాం, మైక్రోస్కోప్లో చూస్తాం, స్టెయిన్ చేస్తాం, మైక్రోస్కోప్లో చూస్తాం అని కూడా చెప్పాను. అంటే స్టెయినింగ్ టెక్నిక్స్ కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రాబర్ట్ కోచ్. సో అంటే ఒక యానిమల్ ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నప్పుడు అసలు ఆ యానిమల్కి ఏం డిసీజ్ వచ్చింది, అందరికీ రోగం వచ్చింది అంటాం, ఏం రోగం వచ్చిందని తెలియదు కదా ఫస్ట్. సో అంటే ఆ యానిమల్కి రోగం వచ్చినప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ని ఆ ఫ్లూయిడ్స్ని మనం కలెక్ట్ చేసుకొని ఈ రాబర్ట్ కోచ్ ఏం చేశారంటే వాటిలో అసలు ఏమి ఉన్నాయి, ఏం బ్యాక్టీరియా ఉన్నాయి, ఇలాంటి బ్యాక్టీరియా ఉన్నాయని కల్చర్ చేసేవారు. కల్చర్ చేసి ఆ కల్చర్ చేసిన బ్యాక్టీరియాని మైక్రోస్కోప్లో చూసి వాటిని మళ్ళీ ఎగ్జామినేషన్ కోసం హెల్దీగా ఉన్నటువంటి ర్యాట్లోకి మళ్ళీ ఎక్కించారు, ఇంజెక్ట్ చేశారనమాట. ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ ర్యాట్ కూడా హెల్దీగా ఉన్న ర్యాట్ కూడా డిసీజ్తో సఫర్ అవటం స్టార్ట్ అయ్యింది. దీన్ని కోచ్ ఫినామినాన్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా రాబర్ట్ కోచ్ తన యొక్క లైఫ్ స్పాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎలాగంటే ఒక బ్యాక్టీరియాని మనం ఐసోలేట్ చేయటం ఎలా, ప్యూర్ కల్చర్స్ ఐసోలేట్ చేయటం ఎలా అంటే ఇప్పుడు
ఒక బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం, ఒక యూరిన్ శాంపిల్ తీసుకున్నాం, ఏదైనా ఒక శాంపిల్ తీసుకున్నాం, దాన్ని మనం కల్చర్ చేసాం. కల్చర్ అంటే కల్చర్ మీడియం అనేది ఫస్ట్ మనం ఒక ప్రిపేర్ చేసుకోవాలి. కల్చర్ మీడియం అనేది ఎలా ఉంటుందంటే పెట్రిక్ ప్లేట్స్లో మనం మీడియంని ప్రిపేర్ చేస్తాం. అంటే ఎలాగ చెప్పాలి, ఇప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ని మనం తిని పెరుగుతాము, అలాగే బ్యాక్టీరియాస్ని కూడా మనం పెంచుతామన్నమాట, ఆర్టిఫిషియల్గా పెంచుతాం. అంటే ఎలాగంటే దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అన్నిటిని మనం కల్చర్ మీడియం రూపంలో అందిస్తాం అన్నమాట. అంటే ప్రోటీన్స్, పెప్టైడ్స్, కొన్ని ఎలక్ట్రోలైట్స్, వాటర్ మాలిక్యూల్స్ మొత్తం కలిపి వాటికి అందిస్తాం మనం కల్చర్స్ రూపంలో. ఈ కల్చర్స్ రూపంలో అందించినటువంటి ఈ న్యూట్రిషన్స్ లోపలికి మనం బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ బ్యాక్టీరియాని మనం కల్చర్ మీడియం లోపలికి, అంటే కల్చర్ మీడియాస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్టీరియాని మన దానిలోకి ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే కల్చర్ మీడియంలో మనం బ్యాక్టీరియాని పెంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ తీసుకున్నాం లేదా బ్లడ్ తీసుకున్నాం, యానిమల్స్ దగ్గర నుంచి ఏదో ఒక శాంపిల్ తీసుకున్నాం, ఆ శాంపిల్ని మనం ఇందులో స్టిక్ చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వస్తాయి, ఒక బ్యాక్టీరియా రాదు. అంటే అది ఎక్కడ కంటామినేషన్ జరిగిందో తెలీదు. అంటే మనకి ఆ యానిమల్ దేంతో సఫర్ అవుతుంది అన్నది ఎగ్జాక్ట్ బ్యాక్టీరియా మనకి రాదు, ఒక్కొక్కసారి కంటామినేషన్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇందులోపల నుంచి ఒక ప్యూర్ కల్చర్ అనేది, అంటే ఈ ప్యూర్ కల్చర్ అనేది ఇక్కడ ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఇలా గ్రో అయి ఉంటాయి. ఒకవేళ క్రౌడెడ్ ప్లేట్ అనుకున్నాం, ఇలాగ స్ప్రెడ్ ప్లేట్ అనుకుందాం, ఇలా ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇందులోపల నుంచి మనము ఒక స్పెసిఫిక్గా ఉన్నటువంటి బ్యాక్టీరియా మనం ఐసోలేట్ చేసి దాన్ని మళ్ళా సబ్ కల్చర్ చేసినప్పుడు దాన్ని ఐసోలేషన్ లేదంటే ప్యూర్ కల్చర్ అని పిలుస్తాం అనమాట. వాటిని అంటే కల్చర్ టెక్నిక్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసి, అది కూడా ఏంటి సాలిడ్ మీడియా టెక్నిక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సాలిడ్ మీడియా టెక్నిక్స్ అని ఎందుకని స్పెషల్గా చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఒక లిక్విడ్ తీసుకున్నాం, ఈ లిక్విడ్ లోపల బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ లిక్విడ్ లోపల మనకి బ్యాక్టీరియా గ్రో అయ్యింది అనుకుందాం. మనకి కనిపిస్తుందా? కంటికి కనిపించదు. దాన్ని మనం మైక్రోస్కోప్లో పెడితే కానీ కంటితో చూడగలుగుతాం. కానీ ఈ లిక్విడ్ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాని అంటే ఒకే విధంగా చూడగలుగుతాం. దాని యొక్క టర్బిడిటీని బట్టి చూడగలుగుతాం, దాని యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి చూడగలుగుతాం. అంతేకాని దాన్ని మనం ఎట్లా గ్రో అయింది, ఎల్లో కలర్లో గ్రో అయిందా, బ్లాక్ కలర్లో గ్రో అయిందా, దాని కాలనీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఏమైనా టాక్సిన్స్ నుంచి రిలీజ్ చేసిందా, లేదంటే యాంటీబయాటిక్ సబ్స్టెన్సెస్ని అదేమైనా రిలీజ్ చేసిందా అన్నది మనకి తెలియదు. సో మనం దీని లోపల బ్యాక్టీరియాస్ని, నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని చూస్తున్నాం. ఇందులో మనకి ప్యూర్ కల్చర్ కావాలంటే ఒక ప్యూర్ కల్చర్ని పికప్ చేసి దాన్ని మనం వేరే ప్లేట్లో సబ్ కల్చర్ చేసుకోవాలి. ఈ అంటే నేను సాలిడ్ మీడియం అని చెప్పాను. ఎందుకని సాలిడ్ మీడియం అంటే, ఈ సాలిడ్ మీడియం పైన బ్యాక్టీరియా గ్రో అయింది అనుకుందాం. ఇది బ్లూ కలర్లో వచ్చిందా, రెడ్ కలర్లో వచ్చిందా, ఎల్లో కలర్లో వచ్చిందా, దానితో పాటు దాని పక్కన ఏమన్నా యాంటీబయోటిక్ నేచర్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్, ఐ మీన్ ఎలాగంటే మెటబలైట్స్, ప్రైమరీ మెటబలైట్స్, సెకండరీ మెటబలైట్స్, అంటే అదేమన్నా రిలీజ్ చేసిందా, టాక్సిన్స్ని ఏమైనా రిలీజ్ చేసిందా, ఏంటి స్పెసిఫిసిటీ ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది. కానీ అప్పట్లోనే సాలిడ్ మీడియం ప్రిపేర్ చేశారంటే లిక్విడ్ మీడియంకి వద్దాం. ఈ లిక్విడ్ కల్చర్ మీడియంకి వచ్చేప్పటికి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఇందులో బ్యాక్టీరియా వేసాము, పెరుగుతుంది, ఎలాగ గ్రో అయ్యింది, ఏంటి కాలనీస్ ఎలా ఉన్నాయి, ఏమేం బ్యాక్టీరియాస్ ఉన్నాయి, అవి ఎలాగ గ్రో అయినాయి, ఎలాంటి ఫీచర్స్ని మనకి బయటకి ఎక్స్ప్రెస్ చేసినాయి ఏంటి అనేది మనకి తెలియదు అన్నమాట. అదే సాలిడ్ మీడియం పైన అనుకోండి, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వచ్చినాయి, వాటిల్లో మనకి కావాల్సిన ప్యూర్ కల్చర్ ఏంటి, అలాంటివి మనం ఇక్కడ తొందరగా డిఫైన్ చేయగలుగుతాం. సో దెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి రాబర్ట్ కోచ్ మనకి స్టెయినింగ్ టెక్నిక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. స్టెయినింగ్ ఇప్పటి వరకు చాలా వరకు ఎలాగ చెప్తారంటే, బ్యాక్టీరియాస్ని మైక్రోస్కోప్లో చూశారంటారు. అసలు బ్యాక్టీరియాస్లో కొన్ని బ్యాక్టీరియాస్ని మనం చూడడం కూడా మైక్రోస్కోప్లో చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక శాంపిల్లో
నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాలో ఏ బ్యాక్టీరియా ఏది అని మనం చెప్పలేం. ఎందుకంటే అది వాటిలో కొన్ని రాడ్ షేప్లో ఉంటాయి, కొన్ని కామన్ షేప్లో ఉంటాయి, కొన్ని వచ్చి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టెయినింగ్ టెక్నిక్స్ని ఉపయోగించామనుకో, మనకు కావాల్సినటువంటి బ్యాక్టీరియాకి కావాల్సినటువంటి స్టెయినింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి మనం పలానా బ్యాక్టీరియా పలానా కలర్లో, అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వైలెట్ కలర్లోను, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పింక్ కలర్లోను, అలాగా కలర్ వేరియేషన్ని బట్టి మనం ఐడెంటిఫికేషన్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టెయినింగ్ టెక్నిక్స్ ద్వారా మనం తొందరగా డయాగ్నోస్ చేయగలుగుతాము. నెక్స్ట్ బ్యాక్టీరియాస్ని మనం షేప్స్ని బట్టి కూడా క్లాసిఫై చేసుకోవచ్చు. వీటన్నిటిని యూజ్ చేసి మనం మైక్రోస్కోప్లో బ్యాక్టీరియాస్ని క్లియర్ కట్గా చూడవచ్చు, క్లియర్ కట్గా డయాగ్నోస్ చేయొచ్చు, క్లియర్ కట్గా మనం రిపోర్ట్స్ అనేవి ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఇది స్టెయినింగ్ టెక్నిక్స్. సో రాబర్ట్ కోచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా కొన్ని వ్యాక్సిన్స్లో కూడా ఇతను మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఎడ్వర్డ్ జెన్నర్. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేప్పటికి డిఫరెంట్, అంటే ఎలా చెప్పాలంటే ఈ ఎడ్వర్డ్ జెన్నర్ గారు మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఆల్మోస్ట్లీ కొంతవరకే. వాటిల్లో ఏంటంటే వ్యాక్సినేషన్ టెక్నిక్స్ అనమాట. ఈ వ్యాక్సినేషన్ టెక్నిక్స్ని ఎడ్వర్డ్ జెన్నర్ గారు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇతన్ని ఒక పేరుతో ఫాదర్ ఆఫ్ ద ఇమ్యునాలజీ అని కూడా పిలుస్తారనమాట. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని కూడా పిలవచ్చు అంట ఎడ్వర్డ్ జెన్నర్ గారిని. ఎందుకని అంటే ఈ ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేప్పటికి కౌ పాక్స్కి, అలాంటి పాక్స్కి వ్యాక్సినేషన్ని తయారు చేశారు. అసలు పాక్స్ అనేవి వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఆ పాక్స్ అనేది డిఎన్ఏ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరసెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాక్సెస్ ఉన్నాయన్నమాట. అంటే పాక్సెస్ చికెన్ పాక్స్, నెక్స్ట్ అబవ్ పాక్స్, మంకీ పాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్. ఈ పాక్స్ డిసీజెస్ని ఫస్ట్ ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనేటటువంటి సైంటిస్ట్ ఒక పర్సన్లో అబ్జర్వ్ చేశారు. ఒక చిన్న ఏజ్ ఉన్నటువంటి ఒక పిల్లోడిలో అబ్జర్వ్ చేశారనమాట పాక్స్ డిసీజ్ని. అబ్జర్వ్ చేసిన తర్వాత అతని పాక్స్ కండిషన్లో మనకి ఎలాంటివి వస్తాయి అంటే మన స్కిన్ పైన లీజన్స్ రావడం, పష్యూల్స్ రావడం. పష్యూల్స్ అంటే మన స్కిన్ పైన చీముతో కూడినటువంటి చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తాయి అన్నమాట, పష్యూల్స్. సో ఇలాంటివన్నీ రావటం వల్ల అంటే ఈ పాక్స్లో అది కామన్ సిమ్టమ్ అన్నమాట. సో ఈ కామన్ సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేశారు ఎడ్వర్డ్ జెన్నర్ గారు. ఆ సిచ్యువేషన్స్లో ఇతను ఏం చేశారంటే డ్రైడ్ పస్ని, అంటే పాక్స్ అనేది అదొక న్యాచురల్ ఇమ్యూనిటీ అనమాట. అంటే ఎలా చెప్పాలి, కొన్ని డిసీజెస్కి మనం వ్యాక్సినేషన్ వేయించుకుంటాం, కొన్ని డిసీజెస్కి అసలు ట్రీట్మెంటే లేదు, కొన్ని డిసీజెస్కి న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట మనకి. వాటిలో పాక్స్ అనేది ఒక న్యాచురల్ ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేసేటటువంటి నేచర్ ఉన్నది. సో అంటే పాక్స్ డిసీజ్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్లో ఆ పర్సన్కి ఆ చిన్న పిల్లోడికి వచ్చినటువంటి పాక్స్ డిసీజ్ని ఇతను అబ్జర్వ్ చేశారు ఎడ్వర్డ్ జెన్నర్ గారు. అబ్జర్వ్ చేసి ఆ పాక్స్ డిసీజ్లో డ్రైడ్ పస్ని కలెక్ట్ చేశారనమాట. కలెక్ట్ చేసి ఆ డ్రైడ్ పస్ని కలెక్ట్ చేసి మనకి తర్వాత తనకి ఆ చిన్న పిల్లోడికి క్యూర్ అయిపోయింది. అంటే పాక్స్ ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా మన బాడీ లోపల. పాక్స్కి ఎలాంటి మెడిసిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి కండిషన్లో ఆ పాక్స్ డిసీజ్ మళ్ళీ క్యూర్ అయిపోయి ఆ పిల్లోడు రికవరీ అయిపోయిన తర్వాత ఆ డ్రైడ్ పస్ని మళ్ళీ ఇంజెక్ట్ చేశారంట. ఇంజెక్ట్ చేయటం వల్ల ఏం అబ్జర్వ్ చేశారు అంటే యానిమల్స్ లోపలికి మనం ఒక బ్యాక్టీరియాని కానీ ఒక వాటిని కానీ మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది ఒక హెల్దీ యానిమల్కి ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ మనం డిసీజ్ సిమ్టమ్స్ చూసాం. కానీ ఇక్కడ ఏమి ఇతను అబ్జర్వ్ చేశారు, ఒక పర్సన్కి పాక్స్ వచ్చి క్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఆ పర్సన్లో ఈ పాక్స్ డ్రైడ్ పస్లో ఉంటుంది, అది అప్పుడే చనిపోదు. ఆ డ్రైడ్ పస్లో ఉన్నటువంటి వైరస్ని మళ్ళీ అతనికి ఇంజెక్ట్ చేయడం వల్ల అతనికి పాక్స్ డిసీజ్ మళ్ళీ రాలేదు. సో ఎడ్వర్డ్ జెన్నర్ గారు ఏం గమనించారంటే ఇది ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ. సో అంటే ఆ పర్సన్కి పాక్స్ డిసీజ్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ అన్నది ఎక్కువగానే ఉంది. సో దానివల్ల
వీటిని యూజ్ చేసి మనం పాక్స్కి మనం వ్యాక్సిన్ తయారు చేశారనమాట. అది కూడా కౌ పాక్స్కి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందాక మీకు చెప్పాను కదా లూయిస్ పాస్చర్ గారి గురించి. ఈ లూయిస్ పాస్చర్ గారు చాలా కంట్రిబ్యూషన్స్ అతన్ని చాలా ఇంట్రడ్యూస్ చేశారు. వాటిల్లో ఇంకోటి ఏంటంటే పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ అంటే ఎలాగంటే ఇతను తన ల్యాబ్లో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ లోపల ఈ ఎక్స్పెరిమెంట్స్లో పెన్సిలిన్ అన్నది ఎలాగా ఐడెంటిఫై చేశారంటే అన్ఫార్చునేట్లీ అన్నమాట, సడన్గా అనుకోకుండా ఐడెంటిఫై చేశారు. ఎలాగంటే ఈ పెన్సిలిన్ అన్నది ఒక బ్యాక్టీరియాని కల్చర్ చేసి, లూయిస్ పాస్చర్ గారు ఒక బ్యాక్టీరియాని కల్చర్ చేసి తన యొక్క ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయారు అనుకోకుండా. కొన్ని రోజుల తర్వాత కొంత టైం పట్టిందనమాట ఆ ప్లేట్ని ఓపెన్ చేసి చూడడానికి, వాటిని అబ్జర్వ్ చేయడానికి కొంత టైం పట్టడం వల్ల ఏమైందంటే ఆ ఫంగై ఉన్నటువంటి ఏరియా, కల్చర్ మీడియం ప్లేట్లో ఆ ఫంగై ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియా మొత్తం చాలా వరకు కాలనీస్ అనేవి ఇన్హిబిట్ చేయబడ్డాయి అనమాట. ఇన్హిబిట్ చేయబడడం వల్ల అంటే ఇన్హిబిషన్ అంటే ఏంటంటే ఈ పెన్సిలిన్ ఉన్నటువంటి ఫంగై గ్రో అయినటువంటి ఏరియా దగ్గర ఇంకో బ్యాక్టీరియా గ్రో అవ్వలేదు. అంటే కొంత స్పేస్ అన్నది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట అక్కడ. ఎందుకంటే అక్కడ మెడిసినల్ సబ్స్టెన్సెస్ అంటే కొన్ని సబ్స్టెన్సెస్ని బ్యాక్టీరియాస్ రిలీజ్ చేస్తాయని చెప్పాను కదా, అలాగే ఇది కొంత సబ్స్టెన్స్ని రిలీజ్ చేసింది. అక్కడ రిలీజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఈ సబ్స్టెన్స్కి రెసిస్టెన్స్ లేకపోతే ఆ సరౌండింగ్ ఏరియాలో గ్రో అవ్వవు. రెసిస్టెన్స్ ఉంటేనే రెండు కలిసిపోయి గ్రో అవుతాయి. సో లూయిస్ పాస్చర్ ఏం గమనించారంటే ఆ ఫంగై గ్రో అయిన దగ్గర చుట్టుపక్కల ఒక బ్యాక్టీరియా కూడా గ్రో అవ్వటం గమనించలేదు. సో దీనివల్ల ఏమైందంటే పెన్సిలిన్ అనేది మనం ఒక మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఒక యాంటీబయాటిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని లూయిస్ పాస్చర్ గారు మనకి పెన్సిలిన్ని కూడా అప్పట్లో ఇంట్రడ్యూస్ చేశారు కొన్ని వ్యాక్సిన్స్ రూపంలో కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ద హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది మెడికల్ మైక్రోబయాలజీ అండ్ pathology.